హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాంతి స్టైరీ. ఈరోజు నేను మీకు శనగలతో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. ఈ శనగల వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. శనగలలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ, ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం వల్ల మన హెల్త్కి వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు నేను మీకు శనగలతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 2 గ్లాసుల శనగలను తీసుకుని నానబెడుతున్నాను. ఈ వడలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా బాగుంటాయి, లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలంటే మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి. అది ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టి ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా శనగలు బాగా నానిన తర్వాత శనగలను నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా ఇలాగా చూపించిన విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ని డీప్ ఫ్రైకి హీట్ చేద్దాం. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగల పిండిలోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ని, 10 to 15 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్నవన్నీ గిన్నెలో వేసుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసి పిండిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ లోపల ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఇలా అన్నీ కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కూడా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా వడలుగా వేసుకుందాం. ఈ వడలు వేసేటప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకుంటూ వడలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, వడలన్నీ మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని నూనె వాడేలాగా గరిటెలోకి తీసుకుని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఆయిల్లో ఇందాకట్లాగానే వడల్లా వేసుకుని అటు ఇటు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడా ఆయిల్ బాగా వాడేలాగా గరిటెలోకి తీసుకుని పక్కకు తీసుకోవాలి. ఈ వడలు ఆయిల్ని అసలు పీల్చవు, ఎందుకంటే మనం పిండిని మిక్స్ చేసేటప్పుడు అసలు వాటర్ యూజ్ చేయలేదు. ఒకవేళ మిక్స్ చేసేటప్పుడు సరిగ్గా మిక్స్ అవ్వకపోతే గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. శనగలతో వడలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, శనగలతో వడలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. వితౌట్ చట్నీ కూడా ఈ వడలు బాగానే ఉంటాయి. కావాలంటే పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, వడలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ అన్నీ ముందుగానే మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి.